the biggest elimination in D20. అసలు ఆది ఎమోషనల్ అవ్వడు. ఎందరో చెప్పిన మాటే కదా, కళ్ళ ముందరే ఉన్న దారే కదా, తొందరే ముందన్న తీరొద్దిక, కష్టపడ్డోడికే దైవం తోడుండదా. నిజం చెప్తున్నా, నా లైఫ్ ఇన్స్పిరేషన్ ఎటు ఉంటే దట్స్ హిమ్. నీ తండ్రి ఆసే దాగుందిగా. అరుణ్ అరుణ్ సార్ 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 ఇంటికి రావద్దని చెప్పాను కదా సార్, ప్లీజ్ సార్ నేనే ఆఫీస్కి వచ్చి డబ్బులు కడతాను సార్, ప్లీజ్ సార్ నా పరుగు పోతుంది సార్. నువ్వేం చెప్పినా నేను విన్నో, పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తాను నీ మీద. నడువురా స్టేషన్కి. ఒక స్టోరీ చెప్తూ అందులో ఎమోషన్ని ఇంతమంది కనెక్ట్ చేయడం, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. యువర్ ఎ రియల్ హీరో సార్. I absolutely enjoyed every bit of it. పసుపు కుంకుమ వేసిన షాట్ ఏదైతే ఉందో, this is OG performance. నెమలి నెమలి చిలక పద పద మళ్ళీ చిలక పచ్చకోక. నందు అన్న, గెలిచిన తర్వాత ముందు పాటనే రిపీట్ చేసుకోండి, మేము రాలేము అక్కడ వరకు కలిసిపోయాం. నెక్స్ట్ ఎపిసోడ్ కూడా రాకు, రిపీట్ చేసుకుంటాం. ఓయ్ ప్రతి రౌండ్ రాజుగాడే వస్తాడు అంటే ఎస్ ఎస్ జనరల్గా రోడ్డు పైన కార్ యాక్సిడెంట్ అయితే ఎప్పుడైనా ఊహించారా? యాక్సిడెంట్ అయిన కార్లు ఏం మాట్లాడుకుంటాయో. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కనకన్నానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి. కారు 2 డాష్ ఇచ్చుకుంటే వాల్ స్టోరీ ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. We hope to see these two cars crash again. నా కారు ఏ కారునైనా కొట్టొచ్చు, ఎందుకంటే నాది కంపెనీ కారు, మన కాదు. కంపెనీ కారు మన కాదు. బిన్ని మాస్టర్ కారు ఉంది. ఎక్కడ ఉంది? రెజినా గారి కారు వెనకే ఉంది. ఎప్పుడెప్పుడు గుద్దేద్దామని. ప్రతిసారి కొత్తగా ఏదో అటెంప్ట్ చేస్తుంటారు. ఫర్ దట్ చిట్టి మాస్టర్ అండ్ రాజు వెరీ వెరీ గుడ్. కృష్ణ ముకుంద కన్నే కృష్ణ జడతో నా మనసు లాగేసిందా. Smile was not moving from Pandu's face only. Kanaya na heart నీకు. నా కోసమే బచావని పాటేసిన ఒకరు D10 విన్నర్, మరొకరు D జోడీ విన్నర్. ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవ్వక తప్పదు.
జడ్జెస్ ఇద్దరు కలిపి బజర్ ప్రెస్ చేస్తారు. ఎవరి వైపు అయితే రెడ్ వస్తుందో కాన్ఫిటీ వాళ్ళు డి నుంచి ఎలిమినేట్ అయినట్టు. 5 4 3 2 1 go. ఏలో ఏలేలో ఏలే ఏలేలో. అసలు ఆది ఎమోషనల్ అవ్వడు. ఎందుకు తెలియదు మాస్టర్, నాకు డీలో రాజుగారు అంటే చాలా ఇష్టం మాస్టర్. అసలు వాడు ఈ లెవెల్లో అయితే వెళ్ళాల్సిన వాడు కాదు మాస్టర్. ఐఎమ్ డాక్టర్ ఏ న్యూరాలజిస్ట్. ఐఎమ్ సి కార్డియాలజిస్ట్. నేను డాక్టర్ కొమరం సొంగార నిపుణుడిని. అమ్మ బాబాయ్, ఇదే పెళ్ళికొడుకు. మా వాడికి పెళ్లి నేత 3 రాత్రులు ఉంటాయి కదా, మీరు చూడాలి దగ్గర ఉండి. వీడు ఈ రాత్రి పోయిలా ఉన్నాడు, 3 రాత్రులు ఏంటి? తాత అదిగో పెళ్లి కూతురు. మీరేం కంగారు పడద్దు, తాత మొబైల్ వైబ్రేషన్ లో పెట్టుకున్నాడు అంతే. పిల్లకర్ర బెల్లం ఏదో ఉంది కదా, అది పెట్టండి ఒకసారి. ఏమైంది డాక్టర్? తాతకు షుగర్ ఉంది కదా, జీలకర్ర బెల్లం డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోయినట్టుంది. జీలకర్ర బెల్లం డైరెక్ట్కి వెళ్ళిపోయాడు సార్. అంతేనండి, మీ తాత హోల్స్ అన్ని ఓపెన్ అయిపోయాయి. బెల్లం పెట్టగానే లోపల పోయింది షుగర్ కదా. మళ్ళీ ఏమైంది? చిన్న స్టెప్ వేసాడు, బిగుసుకుపోయాడు, నడుము పట్టేసి ఉంటది. అయ్యో కాదండి, కొంచెం డోస్ ఎక్కువైనట్టు ఉంది. నిక్కబొడిచిపోయాడు మనిషి. ముత్యాల చెమ్మ చెక్క అనే ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ కి మిమ్మల్ని పిలవడానికి వచ్చి ఒక 15 లక్షలు విత్ GST బ్యాంక్ వేసాడు. రేపు ఉదయాన్ని కలుసుకుంటాం. మీకు ఈ వెంచర్ లో 100 అడుగుల్లో నీళ్ళు వస్తాయి. అయ్యా రావయ్యా రాయ, మొత్తం కొండలయ్యా, 1000 అడుగులు తోయాలయ్యా. వద్దయ్యా, పేదవాళ్ళని మోసం చేయొద్దు. అలా చూసినట్టయితే మీరు ఈ వెంచర్ నుంచి ORR కి 5 నిమిషాలు వెళ్ళాలి. అయ్యా ORR 3000 కిలోమీటర్ల అవతలు కట్టామయ్యా. 100 గజాలు కొంటే ఫోటో, 200 గజాలు కొంటే చెయ్యేస్తా, 300 గజాలు కొంటే హగ్గిస్తా. సార్ రూమ్ లోకి వస్తే ఎన్ని కొనాలి సార్? నీ మాటలు నమ్మి మేము నాకు చెల్లికి దాచిపెట్టిన పెళ్లి ఖర్చు కూడా తీసుకొని వెళ్ళి ఆ 2 ఫ్లాట్లు కొంటే ఆ ఫ్లాట్లు ఏమి లేవు, మోసపోయాం. మరి అక్కడ ఏముంది? పోలీస్ స్టేషన్ ఉంది. నేను ఇంటి పని మనిషి అయిన తర్వాత కొంచెం అందంగా ఉంటారు. ఏమంటావు రష్మక్క? అంతే చెల్లి. అయ్యయ్యో. బావా, పెళ్ళి అవ్వట్లేదు, నాకేం వయసు దాటిపోతుంది. నా జాతకం చూసి ఒకసారి ఎప్పుడు పెళ్ళి అవుద్దో చెప్పరా? 1000 మందికి ఒకటి ఉంటదయ్యా ఇలాంటి జాతకం. అంత చక్కగా ఉందా? అంత చెత్తగా ఉంది. కుజుడు నీతో ఖోఖో కబడ్డీ ఆడేస్తున్నాడు నాయన. ఏమైంది? మొన్న ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద ఇంకో మిసైల్ వేశారు కదా, వేసినప్పుడు అదిగో కుడి వైపునున్న కుజుడు ఎడం వైపుకి మారిపోయాడు. ఓయ్, ట్రంప్ గాడు ప్రపంచం మొత్తం కంపు చేస్తున్నాడు అనుకున్నాను, కానీ నా జీవితం మీద కంపు చేస్తాడని అనుకోలేదురా. నేను జంతు ప్రేమికుడిని సార్, పెట్స్ పెంచుకుంటూ ఉంటాను. పెట్టని పెంచితే ప్రాబ్లం ఏముందండి, నీ ఇష్టం వచ్చినట్టు పెంచుకో. ఎందుకైనా మంచిదా పెట్టేదో తెలుసుకుని ఈ మాట చెప్పండి. గురుగారు ఏమైంది? మా స్వీట్ ఎక్కడో తప్పించుకున్నాడు. పెట్ట స్వీట్ అంటే కుక్క పిల్ల కాదండి, పిల్లి పిల్ల. అబ్బే కాదు సార్. మరి పెట్ట అంటే పావు సార్. అంత కంగారు పడతారు, జస్ట్ 6 అడుగులు తోచుపోం అంతే. అది ఎవడైనా పావును పెంచుకుంటాడ్రా? ప్రాబ్లం ఏంటి? నేను ఒక పావును పెంచుకుంటున్నానమ్మా. ఓకే. ఆ పావు సడన్గా తప్పించుకుంది. అలా భయపడతావేంటి? నాకు పావు అంటే భయం అండి. ఆ కవర్ ఏంటి? అండర్గ్రౌండ్ కొన్నానే. అండర్వేర్ కొన్నావా? ఎన్నిసార్లు చెప్పాను కనపడని వాటి గురించి ఖర్చు పెట్టొద్దని. డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నారు.
అదే అవి వేసుకోపోతే ఎంత ప్రాబ్లం ఉంటుంది నీకేం తెలుసు? గోసి కట్టుకోవచ్చు పర్లేదు. అయినా పాత వాటికి ఏమైందని కొత్తవి కొన్నారు? పాత వాటికి బొక్కలు పడ్డాయి. ఎన్ని పడ్డాయి? 24 బొక్కలు పడ్డాయి. 24 బొక్కలు పడ్డాయి. 24 బొక్కలు పడితే బొక్కలు సరిగిపోయింది. ఒక ఎలాస్టిక్ ఒకటే మిగిలి ఉంటుంది. ఎవడైనా 24 బొక్కలకే మారుస్తాడా? పాడడం గొప్ప కాదు, ఆయన కూర్చొని ఎంచుకున్నారు చూడు. మీ పెళ్లి కోసమే 10,000 పెట్టి కుక్కర్ కొన్నాను. వదిన గారు, కుక్కర్ ఇస్తే లోపల పెడతాను, 10,000 కదా. పెళ్లి కొడుకు కనిపించట్లేదండి. పెళ్లి కూడా కనిపించట్లేదా? కుక్కర్ తెచ్చుకోవాలి. నువ్వు సూపర్ రా. అయ్యో వదిన గారు, ఒక్కగానొక్క కూతురు పెళ్లి ఆగిపోతే గుండె పగిలిపోతుంది వదిన గారు. ఒక్కగానొక్క కూతురే కదా, మళ్ళీ చెయ్యొచ్చునే వదిన గారు. పైకెందుకు వెళ్ళావురా? కింద పర్ఫార్మెన్స్ నా స్కోప్ ఎక్కడ ఉందిరా? వాళ్ళే చేస్తున్నారు కదరా. జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. సీరియల్స్ పురం 300 పండుగ. ఈ సీరియల్స్ అన్ని ఒకేసారి స్టార్ట్ అయ్యాయి. సో మొత్తానికి ఈ సీరియల్స్ ఈ పార్టీ ఒక 300 ఎపిసోడ్లు కంప్లీట్ చేసుకున్నాయి. కాబట్టి మన శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ రోజు సీరియల్స్ పురం 300 అవార్డ్స్ ఫంక్షన్ చేద్దాము. హాయ్, నా పేరు అరుంధతి. ఓ హాయ్, ఐఎమ్ పశుపతి. నేను అరుంధతి కాదు, కానీ నేను మాత్రం ఆ పశుపతే. నా పేరు అవంతిక. అవంతిక ఆది. నీ కళ్ళల్లో అంత మెరుపు ఉందంటే ఖచ్చితంగా మెరుపు కళ్ళల్లో సంయుక్త నువ్వే కదా? అవును, కానీ మీ కళ్ళలో ఎంత కకృతి కనిపిస్తుంది అంటే మీరు ఆదినేనా? ఏం చేస్తున్నావు ఆ సీరియల్లో? సీరియల్ చేస్తాను. ఆరో ప్రాణం మధ్యాహ్నం 12 గంటలకు. ఆరో ప్రాణం ఆల్మోస్ట్ ఆగిపోయిన ప్రాణం. హీరోని ఎలా అయినా పెళ్లి చేసుకుందామనే వస్తాను, జస్ట్ ఫర్ ఆస్తి. ఆడి కోసం అంత కొట్టుకోకపోతే ఇక్కడ నేను ఒకటి చచ్చాను కదా. మీకు ఆస్తి ఎంతది చెప్తే మనం డిసైడ్ అవుతాం. ఏంట్రా ఇదంతా ఆస్తి కాదా? మన ఫంక్షన్ అందరిని పిలవడానికి వచ్చాం కదా, అదిగో ఆడది. ఆడది కాదే, అది ఆది. ఈ మధ్య నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావు, ఏం వాడుతున్నావు ఏంటి? ఈ మధ్యన నేను డేట్ చేస్తున్నానమ్మా. డేట్ కాదే, అది డైట్. అరే 1 మినిట్, అది కరెక్ట్ గానే చెప్పిందిరా నువ్వే. ఏంటండి రాత్రి చాటింగ్ చేస్తే రిప్లై నేను ఈ మధ్య చాలా మందితో చీటింగ్ చేస్తున్నాను అబ్బాయ్. చీటింగ్ కాదు. అరే గుడుగుడు, అది కరెక్ట్ గానే చెప్పిందిరా. సంధ్యారాగం. వాళ్ళు సంధ్యారాగం, నేను సందులో రాగం. అరే 1 మినిట్, అది కరెక్ట్ గానే చెప్పిందిరా నువ్వే. మొక్కజొన్న తోటలో మంచి తోడ కలుసుకో, మరువకు మావయ్య, నువ్వు మరువకు మావయ్య. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి తోడ కలుసుకో, మరువకు మావయ్య, నువ్వు మరువకు మావయ్య. లైవ్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది అండ్ దానికి మా లైవ్ ఆడియన్స్ లైవ్ ఓటింగ్ ఇస్తారు. బెస్ట్ ఎంటర్టైనర్. ఇతనేమో ఒక వర్షం కురిసిన రాత్రి ఆ ఎక్స్ప్రెషన్ అన్ని ఇచ్చాడు. ఆవిడేమో శోభనం రాత్రి అనే భయానకం. అలసితి తులసితి. బెస్ట్ నెగటివ్ రోల్. మీ మామ తాగుబోతూ తిరిగిపోతూ పేకాట అన్ని ఎద పనులున్నాడని తెలిసినా కూడా నాకు ఇచ్చి అంట కట్టాలని చూసి మా అమ్మకి తెలియదు. ఒక్క నిమిషం. అడుగు, ఆ తాగుబోతూ తిరుగుబోతూ తిండిపోతూ వచ్చాడు. బెస్ట్ సపోర్టింగ్ రోల్. ఫస్ట్ లవ్ చేసి కోడిగుడ్డు తీసుకొచ్చా, ఇప్పుడు మళ్ళీ దాని దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? మీకు దండం పెడతా, నాకు మీ ఇద్దరంటే ఇష్టం, నాతోనే ఉండండి ప్లీజ్. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా. ఒక్క నిమిషం.
వేషం. ఆపండి, అసలు కళ్యాణ్ నేను ఒరే నువ్వు నా తమ్ముడు కళ్యాణివిరా. స్టెప్ ఛాలెంజ్. 3, 2, 1 మ్యూజిక్. మ్యూజిక్. వీళ్ళిద్దరు ఏదో కో ఆట ఆడుతున్నారు. నువ్వు కో ఇస్తే నువ్వు పరిగెత్తి రన్ అవుట్ చేస్తావా? పెట్టే పోయిందా? నౌ ఇట్స్ టైం ఫర్ ఓటింగ్. ఓకే, ఇప్పుడు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. It's time to announce the winners. Best Entertainer 16 ఓట్లలో, బెస్ట్ నెగటివ్ రోల్ 8 ఓట్ల తేడాతో, బెస్ట్ ఎమోషనల్ పర్ఫార్మర్ 12 ఓట్ల లీడ్ తో బెస్ట్ జోడీ 1 ఓటు వచ్చి నోటా కింద కౌంట్ అయ్యింది. 5 ఓట్ల లీడ్ తో గెలిచిన ఆ జోడీ తెలుగు చిత్రాల నుంచి వచ్చిన సూపర్ హిట్ జోలపాటలు ఈ చిన్నారులు పాడి ప్రజెంట్ చేయబోతున్నారు. సార్ లేవండి, యాక్టింగ్ అంత బాగుంది, ఫెంటాస్టిక్. అబ్బో, అమ్మ పాటగా చిన్నప్పుడు పాడేది సార్. అంటే 20 ఏళ్ల క్రితం. చిన్న పాప తల్లైపోయి పిల్లలందరికీ జోల పాడినట్లు అనిపించింది తల్లి. ఆగమనుతు నీకి ఆకాంక్షలాలి వటపత్ర సాయికి వల్లిపాడులాలి. పిల్లాడో పుట్టినటువంటి ప్రతి తల్లి పాడవలసిన జోలపాట ఇది. ఖండతాళంలో అంటే పంచమాత్ర దాంట్లో పాడడం అన్నది చాలా కష్టమైన విషయం. నువ్వు చాలా మెప్పించావు. భారతీయ స్త్రీ యొక్క ఔన్నత్యము సంస్కారము ఎంత మహోన్నతమైనవి అని చాటి చెప్పడానికి ఈ ప్రపంచానికి ఈ ఒక్క పాట ఉదాహరణ. నేను ఫోన్లో పాటలు పెట్టుకొని పడుకుంటా. ఒరే వా, ఇప్పుడు పాడబోయేది ఎట్లాంటి పాట? జోలపాట. నన్ను ఎప్పటికీ కదిలించి వేసేటటువంటి లిరిక్స్ ఇవి. ఆవిడ గాత్రంలో లేని ఇన్నోసెన్స్ నీ గాత్రంలో ఉంది. కంఠం భగవంతుడు ఇచ్చేది, అది మనం తెచ్చుకోలేము. కానీ గాన శక్తిని విద్వత్తుని మనం పెంపొందించుకోవచ్చు. ఈ వయసులోనే అంత భావం నీ గొంతులో ఉండటం అనేది భగవంతుడిచ్చిన వరం నీకు. స్వర్గాన్ని వచ్చిందంటే మంచి ఫైటర్ చేతిలో ఒక కత్తి గాని ఒక రివాల్వర్ గాని ఉన్నట్టు. చాలంతే, నువ్వు కవి అయిపోతావు, గొప్ప గాయకుడు అయిపోతావు. ఎంత ప్రయత్నం చేసి నేను అవ్వకూడదనుకున్నా నీ వల్ల కాదంతే. చిన్నపిల్లలు పెద్ద పాటలు పాడుతున్నారు. ఆ పెద్ద పాటలు ఎలా పాడుతున్నారంటే పెద్దవాళ్ళలాగానే పాడేస్తున్నారు. రామలాలి మేఘ శ్యామలాలి. నీకు ఎలాగో సునీత గారు నేర్పడానికి ట్రై చేస్తారు, చెయ్యొద్దు. ఎందుకంటే
గొప్పగా పాడితే ఎందుకు కరెక్ట్ చేస్తారు ఎవరైనా? ఇంత ధైర్యం అసలు. జోలపాటలు అనిపిస్తున్న సముద్రం అంత ఆవేదన ఇందులో నిబిడీకృతమైనటువంటి పాట. ఏ పిల్లలకి జోలపాడి నిద్రపుచ్చాలో ఆ పిల్లలతో జోలపాటలు పాడించి ఇంత అద్భుతంగా చేశారు ఈ కార్యక్రమం. చాలా చాలా బాగుంది ఇది. ఈ అల్లరి చేసే ఆద్యాన్ని ఈ పాట పాడింది. ఒక హుషారైనటువంటి మేనత్త పాడినటువంటి లాలిపాట చాలా చక్కగా పాడారు. గానం గురించి సంగీతం గురించి తెలియని వాడికి కూడా అద్భుతంగా ఉంది. ఎవరిది? అయ్యో నాకు కాకలేస్తుంది సార్, వద్దు. కోతికి తోక ఎందుకుంటుంది కొమ్మ కొమ్మకి వేలాడేందుకు శిష్యా. ఏయ్, ఈ దేశాన్ని ఎట్లా బాగు చేయాలి? ఆ రోడ్డు మీద తారు నల్లగా ఎందుకున్నది? ఇది ఎవరిని చూసావు? నువ్వు మమ్మీని చూసావా, డాడీని చూసావు? అలాగా కెమెరాని చూసా. క్యూట్ గా ఉంది అన్నది ఎవరు? మీ ఫ్యూచర్ పండితుడండి. అందుకే వాడు కవి అని నేను చెప్పాను.